ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మనం గోంగూర ఎగ్గు ఎలా చేసుకోవాలి, ఎగ్గు కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. గోంగూర ఎగ్గు కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ అవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? వెలిగించుకుందామండి. బాండిల్ పెట్టేసుకున్నాము. బాండిల్ వేడయ్యాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ కూడా వేడయ్యాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర, పచ్చిమిరపకాయలు నీళ్ళు వేసేసుకున్నామండి. తర్వాత గోంగూర కూడా దాన్ని వేసేసుకున్నామండి. అందుకని కడిగి పక్కన పెట్టేసుకున్నామండి. ఒక 5 నిమిషాల పాటు దాన్ని బాగా వేయించుకుందాము. వేగిపోతుంది ఫ్రెండ్స్. గోంగూర పచ్చిమిరపకాయ కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకున్నామండి. వేరే బాండిల్ పెట్టుకున్నాము. ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకున్నాము. కర్రీ పెట్టుకున్నాము. ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాము. బాగా ఫ్రై చేసుకున్నామండి. కరివేపాకు కొద్దిగా కూడా దాన్ని యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ పెట్టుకొని టమోటాలు మామూలుగా కొంచెం ఉప్పు, జీలకర్ర కూడా వేసేసుకొని చిటికెడు పసుపు, అల్లం పేస్టు, కారం కూడా దానిలో వేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, గోంగూర పచ్చిమిరపకాయ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా దాన్ని వేసేసుకొని నీట్గా కొంచెం వాటర్ కూడా దాన్ని యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామండి. సిమ్లో పెట్టుకుందాము. సన్న సెగన బాగుంటుందండి, టేస్టీగా. ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు జీడిపప్పు పొడి కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మామూలుగా మనము గుడ్లు ముందు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, కొంచెం చాక్తో కట్ చేసేసుకొని దానిలో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికిచ్చేసుకున్నామండి. గోంగూర ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఒక రోజు అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.